నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీత కందకట్ల. ఇవాళ బిగ్ బాస్ రివ్యూకి వస్తే ఇవాళ ఇంట్రెస్టింగ్గా ఉందండి. నిన్నట్లాగా కొంచెం బోరింగ్గా లేదు. ఇవాళ టాస్క్లు అవి ఇంట్రెస్టింగ్గా ఉంది. జరిగిన ఇన్సిడెంట్స్, స్ట్రాటజీస్ అన్నీ ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఏదో ఇవాళ పన్నీర్ పన్నీర్ పొరటులాగా ఏదో చేసింది దివ్య. చపాతీ చేసుకున్నారు, తిన్నారు, టాస్క్ కోసం వెయిట్ చేస్తుంటారు. ఈలోపు ఒక టాస్క్ అనౌన్స్ చేశారు బిగ్ బాస్. దీంట్లో ఇంతలా ఒక టైర్ లాంటివి పెట్టారనమాట. 5 కలర్స్ కదా, 5 టీమ్స్, వీళ్ళు 5 కలర్స్ టాస్క్ పెట్టారు. ఆ 5 టైర్లు పెట్టారు. పెట్టి వాళ్ళకి ఒక బార్డర్ గీసి ఆ బార్డర్ బయట 5 అంటే ఒక్కొక్క టీం నుంచి ఒకరు రావాలి, 5. మళ్ళీ వీళ్ళు అయిపోయిన తర్వాత ఇంకొకరు 5 టీం రావాలి. బిగ్ బాస్ ఏ కలర్ చెప్తారో ఆ కలర్ నుంచి మనిషి మొత్తం కూరుకొని బయటకు రావాలి. బయటకు వచ్చిన వాళ్ళు విన్నర్, వాళ్ళకి 100 పాయింట్స్. తర్వాత ఒకరు 100 వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారు కదా, మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ 4 మళ్ళీ 4 వస్తారు, మళ్ళీ ఒక కలర్ చెప్తారు, వాళ్ళకి 80 పాయింట్స్. అట్లా 1 by 1 పెట్టారనమాట. సో ఒక సాంగ్ వస్తుంది. అంటే నిన్నటి వరకు బోరింగ్గా ఉన్నారు అంటే కొంచెం నిన్నటి వరకు సప్పగానే సాగింది. పెద్ద ఏం లేదు, అంటే అంత ఇంట్రెస్టింగ్గా ఏం జరగలేదు. మనం చెప్పుకోవడానికి కూడా అంత పెద్దగా ఏం జరగలేదు. సో ఇవాళ ఏదో ఒక సాంగ్ వస్తుంది. వాళ్ళు సాంగ్ ప్లే చేసి వీళ్ళు డాన్స్లు అవి చేస్తున్న టైంలో మళ్ళీ ఆపేసి అప్పుడు కలర్ చెప్తారనమాట. సో ఫస్ట్ ఒక కలర్ చెప్పారు. కరెక్ట్గా ఒక మనిషి దూరే అంత సైజ్ అండి అది, ఆ టైరు. ఒక మనిషి అంటే దివ్య అయితే ఒక మనిషి పట్టింది, ఇంకొకరు పట్టరు. అలాంటి టైర్లో ఫస్ట్ డెమాన్ పవన్, శ్రీజ, కళ్యాణ్, భరణి గారు ఫస్ట్ రౌండ్ ఫ్లోరా. డెమాన్ ఇప్పుడు ఇలా ఒక పైప్, ఈ లైన్లో ఒక పైప్ ఉంటే డెమాన్ పవన్ ఇలా తల పెట్టి ఇలా క్రాస్ చేసి పట్టుకున్నాడు అనమాట. అంటే ఇటు నుంచి ఇంకెవరు దూరడానికి లేదు. సరే అప్పటికి కళ్యాణ్ ఒక 50% బాడీ వచ్చాడు. ఇందులోంచి శ్రీజ దూరింది మధ్యలో. సో ఈలోపు కళ్యాణ్ది ప్యాంట్ లాగేస్తున్నారనమాట వెనకాల. సో పాస్ అని చెప్పాడు సంచాలకు. మళ్ళీ వాళ్ళిద్దరే సంచాలకు పాస్ అని చెప్పినప్పుడు అయినా సరే ఆపకుండా ఆయన అబ్బాయి ప్యాంట్ లాగుతుంటే ఏదో మొత్తానికి శ్రీజ ఒక 30% కనిపించింది నాకు. పవన్ ఆల్మోస్ట్ బయటికి పవన్ కళ్యాణ్ బయటకు వస్తున్నట్టు కనిపించాడు. పాస్ చెప్పారు, ఈలోపు పవన్ బయటకు వచ్చేసాడు. ఇక తనుజ, అసలు అలా మనుషులేనా మీరు, అదేంటి గేము అలా ఆడతారా? ఆ టాస్క్లో ఆ అబ్బాయి దూరుతుంటే, ఈ శ్రీజ వస్తుంటే, ఇవి డెమాన్ పవన్ ఆపుతుంటే మధ్యలో భరణి గారు ఏం చేస్తారో నాకు అర్థం కాలేదు. ఈమె తనుజకి కడుపులో మంట అంతా కక్కేస్తుంది అనమాట. అసలు ఎవరి కోసం ఆడుతున్నారు, ఎవరి మీద గ్రడ్జ్ పెట్టి ఆడుతున్నారు, మీరు మీ ఆట మీరు ఆడండి, మీరు ఎవరికి అది చేయాలని చూస్తున్నారు, మీరు ఎవరికి ఫేవర్ చేస్తున్నారు. ఈలోపు దివ్య అనింది, అసలు ఫేవరిజం ఏముంది ఇది అంటే, నువ్వు మాట్లాడుకు నువ్వు మధ్యలో ఎందుకు వస్తావు? ఇంకా దివ్య అంటేనే మండిపోతుంది ఆమెకి. ఎందుకంటే భరణి గారు ఆమెను పట్టించుకోవట్లేదనే కాన్సెప్ట్లో తను ఉంది. ఇప్పుడు ఆయన ఆడుతున్నారండి నాకు తెలిసి. ఆయన ఒక్కొక్కటిగా ఈజ్ కమింగ్ అవుట్ విత్ 2 కలర్స్, 2 గేమ్ అంతా వస్తున్నాడు. ఇప్పుడు అక్కడ ఉండుంటే డిఫరెంట్గా ఉండేది. ఎమోషనల్గా ఏమనలేక, గేమ్ ఆడలేక అమ్మాయికి అట్లా అనుకొని ఆయన మంచి డెసిజన్ తీసుకున్నారు దివ్యాన్ని. కానీ ఇలా టైఅప్ అవ్వడం వల్ల ఇద్దరికి డేంజరే. సో ఆ పెద్ద గొడవ అదైపోయింది మొత్తానికి. ఇమాన్యుయల్ అప్పుడు సంజన గారు అన్నారు, ఇంకొక ఛాన్స్ తీసుకొని మళ్ళీ పెట్టండి, ఇట్లా ఇంత రప్చర్ అవుతుంది, ఇంత ఘోరంగా ఆడుతున్నారు అది ఇది అంటే ఇంకా బిగ్ బాస్ అన్నారు అనమాట. అలా మళ్ళీ పెట్టడాలు ఏమి ఉండవు, క్యాప్టెన్ అది సంచాలక ఏది డిసైడ్ చేస్తే అదే అని అన్నారు. వాళ్ళు పవన్ కళ్యాణ్ని డిసైడ్ చేశారు విన్ అయ్యాడని. ఆ తర్వాత పవన్ అయిన తర్వాత నెక్స్ట్ సాంగ్ వచ్చింది. సాంగ్ వచ్చిన తర్వాత రెడ్ కలర్ అనగానే దివ్య వెళ్ళిందండి. దివ్య వెళ్ళిన తర్వాత ఇంకొకరు పట్టరు కదా అందులో. ఇంకా అసలు ఇంకా బయటకు వచ్చేస్తుంది అంతే సింపుల్గా. ఇంకొక మనిషి చెయ్యి కూడా పట్టడానికి లేదు. ఆ అమ్మాయికి 80 పాయింట్స్ వచ్చాయి. తర్వాత శ్రీజ వచ్చింది, తర్వాత పవన్ వచ్చాడు, డెమాన్ పవన్ వచ్చాడు, తర్వాత శ్రీజ. సంజన గారు, సుమన్ శెట్టి గారు లాస్ట్కున్నారండి. బాగా ఎంజాయ్ చేశారు, ఒక మంచి సాంగ్ చేశారు, వాళ్ళకి బాగుంది. సంజన గారు కూడా చాలా పాపం జాలీ టైప్ తను. సుమన్ శెట్టి గారు కూడా
మంచిగా డాన్స్ చేశారు ఇద్దరు. మంచి డాన్స్ చేసే టైంలో కలర్ చెప్పారు. సుమన్ శెట్టి గారు దూరారు. ఇంకా సంజన గారు ఎక్కడ దూరుతారండి? అంటే ఇప్పుడు ఇప్పుడు ఒక రీతు, ఒక శ్రీజ, ఒక తనుజ లాగా మనుషులు అంటే అందరూ ఒకలాగా ఉండలేరు కదా. అలా తోసుకొని అందులోనే ఆ ఉన్న టైర్లో మనుషులు ముగ్గురు పట్టారు చూడండి. పవన్ కళ్యాణ్ అప్పుడు శ్రీజ గురిందంటే మీరు అర్థం చేసుకోవాలి ఆ గేమ్ని ఎట్లా ఆడుతున్నారు వాళ్ళని. సరే ఆవిడ ఇంకా దూరడానికి లేదు. సుమన్ శెట్టి గారు 4th ప్లేస్కి వచ్చారు. వచ్చిన తర్వాత ఓకే అందరు హ్యాపీ మళ్ళీ హాల్లో కూర్చోమన్నారు. కూర్చున్న తర్వాత ఇప్పుడు లీస్ట్ అంటే మరి మా బోర్డులో స్కోర్ బోర్డులో లాస్ట్కి సుమన్ శెట్టి గారు 5th ప్లేస్లో ఉన్నారు. తర్వాత సంజన గారు ఉన్నారు. అప్పుడు నాకు అర్థం కాదే అది అర్థం కాలేదు. అంటే వీళ్ళు బిగ్ బాస్ డిజైన్ చేస్తాడా లేకపోతే ఏంటి దాన్ని కుంపటి పెట్టి నిప్పురా చేయడం లాగా. ఇప్పుడు సుమన్ శెట్టి గారు శ్రీజ లీస్ట్లో ఉంటే వాళ్ళని అవుట్ ఆఫ్ ద గేమ్ చేసి ఉండొచ్చు. కానీ ఆయన ఏం ట్విస్ట్ పెట్టారు, ఎవరైతే ఫస్ట్ వచ్చారో అంటే స్కోర్ బోర్డులో ఇంకా ఈ 100 యాడ్ అవ్వడం వలన భరణి గారు వాళ్ళు ఫస్ట్ ప్లేస్కి వచ్చారు. ఫస్ట్ ప్లేస్కి వచ్చి డెమాన్ పవన్ 2nd ప్లేస్కి వచ్చారు. 3rd ప్లేస్ తనుజ వచ్చింది. 4th ప్లేస్ సంజన గారు వచ్చారు. 5th ప్లేస్ సుమన్ శెట్టి గారు వాళ్ళు వచ్చారు. ఇప్పుడు సుమన్ శెట్టి గారు లీస్ట్లో ఉంటే 5th ప్లేస్ తీసేసి ఉండొచ్చు. కానీ ఆయన ఏం చేశారు, భరణి గారు మీరు భరణి అండ్ దివ్య మీరిద్దరు కలిసి ఈ లాస్ట్ 2 ఉన్న వాళ్ళని అంటే సంజన ఫ్లోరా అండ్ శ్రీజ సుమన్ శెట్టి గారిలోంచి ఒక టీముని తీసేయండి అన్నారు. అది ఫెయిర్ కాదు కదండి. పాప సంజన అంటే వాళ్ళ లెవెల్కి వాళ్ళు చాలా బాగా ఆడారు. ఆ బెలూన్ టాస్క్లో వీళ్ళందరూ ఫౌల్ గేమ్ ఆడడం వల్ల వాళ్ళు వెళ్ళిపోయారు. లేకపోతే వాళ్ళు ఆ స్కోర్ బోర్డులో టాప్లోనే ఉండేవాళ్ళు. అప్పుడు దివ్య భరణి గారు వెళ్ళి ఇంకా డిస్కస్ చేసుకుంటున్నప్పుడు దివ్య చాలా ఫెయిర్గా ఆడింది. వాళ్ళు చాలా బాగా ఆడుతున్నారు. అసలు ఆ బెలూన్ గేమ్లో అందరు ఫౌల్ ఆడితే వాళ్ళు చాలా ఫెయిర్గా ఆడుతున్నారు. వాళ్ళిద్దరు కరెక్ట్గా ఆడుతున్నారు. సుమన్ శెట్టిని ఈ అమ్మాయిని తీసేద్దాం వాళ్ళు బాగా ఆడుతున్నారు. భరణి గారు ట్రూ కలర్ అంటే స్ట్రాటజీస్ అవి స్టార్ట్ అయినాయి. ఆయన అన్నారు మరి సుమన్ అన్న అన్యాయం అయిపోతాడు కదా అన్నారు అన్నమాట. సుమన్ అన్న అన్యాయం అయిపోవడం ఏంటి? గేమ్లో ఎవరు బాగా ఆడుతున్నారనే కదా చూడాలి. వాళ్ళిద్దరు ఫ్లోరా కానీ సంజన గారు కానీ ప్రాణం పెట్టి ఆడారు. ఇద్దరు లేడీస్, ఒక్కొక్కరికి ఒక్కొక్క టీము, ఒక జంతు ఒక లేడీ అట్లా వచ్చినారు. వాళ్ళిద్దరికి లేడీస్ ఇద్దరు. ఆయన స్ట్రాటజీ మొత్తానికి దివ్యాని అటు చేసి మనం స్ట్రాటజీ ఆడాలి కదా. ఇప్పుడు ఒకవేళ సంజన గారు వాళ్ళైతే స్ట్రాంగ్ కదా, వీళ్ళైతే కొంచెం వీక్ కదా, అట్లా మొత్తానికి దివ్యాన్ని కన్విన్స్ చేసేసి షీ వాజ్ 100% ష్యూర్ వీళ్ళిద్దరు బాగా ఆడారు అని. అయినా సరే భరణి గారు లేదు సుమన్ శెట్టి వాళ్ళని మనం సేవ్ చేద్దాం, వీళ్ళని తీసేద్దాం. పాపం సంజన గారు ఏడ్చారండి, చాలా ఏడ్చింది. అంటే వాస్తవానికి మనకు అనిపిస్తుంది కదా అలా మనుషుల్ని పట్టుకొని అలా దూరుకొని అందరికీ సాధ్యం కాదు అది. అంటే ఇప్పుడు గేమ్కి వచ్చారు అన్నీ చేయాలి అని అంటే అది డిఫరెంట్ ఇష్యూ. అన్నీ ఒప్పుకొని వచ్చారు, అది కాదనట్లేదు. కానీ ఒక్కొక్కరి స్వభావం ఒక్కొక్కలాగా ఉంటుంది. ఇప్పుడు అందరూ ఏదైనా నవ్వంగానే పట్టేసుకొని వాటేసుకొని ముద్దులు పెట్టేసి అన్నీ చేయలేరు కదా అందరూ. సో ఆవిడ వరకు నేను ఎట్లా దూరుతాను సుమన్ అన్న అట్లా దూరిన తర్వాత అన్న ఒక దాంతో ఫీల్ అయింది, అనవసరంగా వచ్చాను నేను అట్లా అని. అంటే ఇప్పుడు ఆ గేమ్లో అవన్నీ తప్పవు ఇంకా. సో వాళ్ళు ఆ గేమ్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. సరే అయిపోయింది, మళ్ళీ వీళ్ళు రిలాక్స్ అయ్యారు. మళ్ళీ డిస్కషన్స్ దాని గురించి పోరాటాలు. తర్వాత తనుజ వచ్చేసి నాన్న చాలా మారిపోయారు ఇది అదని. సంజన గారు కూడా దివ్య వచ్చినాక భరణి గారు మారిపోయారు, ఇద్దరికి ఇలా లేరు, ఆమె పూర్తిగా మార్చేసిందని పాపం ఆమె వీళ్ళ గురించి మాట్లాడింది. అది వీళ్ళకి తెలియదు కదా అసలు. అమ్మాయి వీళ్ళ గురించి పాజిటివ్గా చెప్పింది, వాళ్ళే ఉండాలని చెప్పింది. అయినా సరే సంజన గారు మైండ్లో దివ్యానే చేసిందేమో అన్న థాట్లో వాళ్ళు ఉన్నారు. ఇంకా తనుజ అయితే ముందు నుంచే అమ్మాయికి నచ్చట్లేదు. సో నాన్న బయటకే చెప్తున్నారు నాన్న చాలా మారిపోయారు అది ఇదని ఆమె డిస్కషన్ అందరితో. ఆయన వడ్డిస్తుంటే వద్దు నేను వడ్డించుకుంటా అని ఇంకా దూరంగా ఉండడం స్టార్ట్ చేసింది. అది మంచిదే, గేమ్కి మంచిదే, వాళ్ళకి మంచిదే. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక టాస్క్ స్టార్ట్ చేశారండి. ఇప్పుడు సంజన గారు వాళ్ళు ఎలిమినేట్ అయిపోయారు. ఇప్పుడు నెక్స్ట్ గేమ్లో అంటే గ్లాసులు 6 గ్లాసెస్ పెట్టాలి. దానిపైన 3, దానిపైన 2, దానిపైన 1 అలా
ఇటు ఒక అంటే మా నలుగురు పేర్స్ ఉంటారు కదా, ఒక ఒక మనిషి ఇటు పేర్లో ఒకరిటు ఒకరు అటు ఉండాలి. తాడు ఒకటి ఉంటుంది, ఇలా లాక్కొని రావాలి. ఇక్కడ వీళ్ళు 5 పెట్టాలి, మళ్ళీ తాడు అటు లాగాలి, అక్కడ ఆ 5 పైన 4 పెట్టాలి బోర్లా. మళ్ళీ ఇట్లా అయినప్పుడు 3 పెట్టాలి, అట్లా అయినప్పుడు 2 పెట్టాలి, ఇట్లా అయినప్పుడు 1 పెట్టాలి. అది గేమ్. సో ఈ గేమ్లో ఇంకా అన్ని రూల్స్ అన్ని ఇమాన్యుయల్, మళ్ళీ వీళ్ళే ఇమాన్యుయల్ రాము సంచాలక్ అనమాట. సో ఈ గేమ్లో తనుజ కళ్యాణ్ బాగా అంటే 4th 5 గ్లాసెస్ ఈ అబ్బాయి పెట్టి పంపించాడు, తను 4 పెట్టి పంపించిన తర్వాత 3 పెట్టి పంపించాడు, తను 2 పెట్టాడు, మళ్ళీ 1కి తనుజ దగ్గరికి వెళ్తుంది. అదే టైంలో పక్కన డెమాన్ పవన్ని కూడా కరెక్ట్ ఎగ్జాక్ట్ అనమాట. అంటే తనుజది ఇలా వస్తుంది, రీతుది ఇలా వస్తుంది, రీతు ఇక్కడ ఉంది. ఈ అమ్మాయి గ్లాస్ టాప్ 1 గ్లాస్ ఇలా పెట్టింది తనుజ. ఈ అమ్మాయి 1 పెట్టేలోపు అన్ని పడిపోయి ఫౌల్ అయ్యి, అంటే ఇంకా అవన్నీ తీసుకొని పెట్టేలోపు అక్కడ భరణి గారు వాళ్ళు పెట్టారు, ఆ తర్వాత సుమన్ శెట్టి వాళ్ళు పెట్టారు, 4th ప్లేస్కి డెమాన్ పవన్ వాళ్ళు వచ్చారనమాట. అయ్యయ్యో ఇంకా ఆమె ఎంత ఏడ్ చేసిందో రీతు. ఇంకా మామూలుగా తన ఏడుపు ఎలా ఉంటా అనుకుంటూ ఏడ్చి అందరు వెళ్ళి ఆమెను ఓదార్పు యాత్రలు చేసి ఏదో 3 పిల్లలు కొట్లాడుకుంటే వీళ్ళు వెళ్ళి అది చేసినట్టు, అదేంటి పవన్ పాపం రీతునే దాన్ని నువ్వు సపోర్ట్ చేసింది, అసలు ముందు నువ్వేమో ఆడేవాడు కాదు, నువ్వు రీతు సపోర్ట్ చేసింది కాబట్టి ఇంత అవన్నీ వాళ్ళకి కన్సోల్ చేసి అంత చేసి అది చేస్తారనమాట. ఈ గేమ్లో మళ్ళీ పవన్ కళ్యాణ్ అండ్ తనుజ టాప్ ఉన్నారనమాట. సో వాళ్ళు ఆయన తర్వాత మళ్ళీ భరణి గారు వాళ్ళకి 80 పాయింట్స్ వచ్చాయి కదా, వీళ్ళకి 100, వాళ్ళకి 80, మళ్ళీ సుమన్ శెట్టి వాళ్ళకి 40, వాళ్ళకి 20 అనమాట రీతు వాళ్ళకి. సో టాప్లో మళ్ళీ భరణి గారు, 2nd ప్లేస్కు తనుజ వాళ్ళు వచ్చారు. సో బిగ్ బాస్ ఏం చేశారు ఇప్పుడు, ఆల్రెడీ వాళ్ళకి టెనెంట్స్ అంటే ఒక అదంతా డేంజర్ జోన్ అని క్లోజ్ చేసేసారు కదా, వాళ్ళ ఆక్యుపేషన్ అది వాళ్ళ అదేంటి టెనెంట్స్కి ఉండే అదంతా క్లోజ్ చేసేసి వీళ్ళు కింద పడుకుంటున్నారు. ఇంకా అందరిని ఒక సైడ్కి పెట్టేశారు కదా. ఇప్పుడు ఇందులో నెగ్గారు కాబట్టి భరణి గారి కింద దివ్యాకి అందులోకి ఎంట్రీ ఉంది అని అనౌన్స్ చేశారు. సో వాళ్ళు హ్యాపీ. తర్వాత నెక్స్ట్ పవన్ కళ్యాణ్ అండ్ తనుజకు కూడా మీరు కూడా వెళ్ళొచ్చు అని చెప్పారు. చెప్పంగానే వీళ్ళిద్దరు వెళ్ళొచ్చేమో అన్న థాట్లో ఉన్నాము. మనం కూడా అనుకున్నాము 2nd వచ్చారు కాబట్టి వీళ్ళు కూడా వెళ్తారేమో. మళ్ళీ వెంటనే బిగ్ బాస్ ఏమన్నారంటే ఇద్దరిలో ఒకరు మాత్రమే లోపలికి వెళ్ళాలి, ఇంకొకరు డేంజర్ జోన్లోనే ఉంటారు. సరే వాళ్ళిద్దరు మళ్ళీ డిస్కస్ చేసుకోవడానికి వెళ్ళారనమాట. ఏంటి అంటే అప్పుడు ఈసారి అట్లీస్ట్ కళ్యాణ్ కొంచెం తన స్ట్రాంగ్గా ఉన్నాడు. ఈసారి నేను ఎట్లానో లోపలికి వెళ్ళాలనుకుంటున్నాను, ఎందుకంటే నెక్స్ట్ గేమ్ ఎలా ఉంటుందో తెలీదు. దాని తర్వాత ఇప్పుడు లోపలికి వచ్చిన ఈ 3కి కెప్టెన్సీ కంటెండర్ అవుతారా తెలీదు, బయట ఉన్న 7 అవుతారా తెలీదు. 7 కూడా లేరు, 3 వాళ్ళిద్దరు ఈ అమ్మాయి ఇప్పుడు తనుజ కానీ కళ్యాణ్ కానీ వెళ్తే వాళ్ళు. సో వాళ్ళకు ఉంటుందా తెలియదు. వీళ్ళు ఆల్రెడీ సేఫ్ అయినట్టు అనమాట. ఇప్పుడు ఈ 3 అయితే దాన్ని ఏమంటారు, ఇంకా వాళ్ళు నామినేషన్స్లో లేనట్టు అనమాట ఈ 3. సో కళ్యాణ్ స్ట్రాంగ్గా చెప్పాడు, ఈసారి నేను ఉండాలనుకుంటున్నాను, అంటే నెక్స్ట్ మళ్ళీ ఏమవుతుందని చెప్పలేం కదా, డేంజర్ జోన్లోంచి నేనైతే సేవ్ అవ్వాలనుకుంటున్నాను అంటే తనుజ వెంటనే ఏదో కన్విన్స్ చేయాలని ట్రై చేస్తుంది, కానీ అబ్బాయి ఆ మాట మీదే ఉన్నాడు. సో ఇంకా బయటకు వచ్చి అనౌన్స్ చేశారనమాట, కళ్యాణ్ లోపలికి వెళ్తాడు బిగ్ బాస్, నేను డేంజర్ జోన్లోకి వెళ్తానని చెప్పింది. సో ఈ రోజు వరకు ఈ 3 సేఫ్ అయిపోయారు, భరణి గారు, దివ్య అండ్ కళ్యాణ్ సేఫ్ ఈ వారానికి. సో ఇక మిగతా వాళ్ళు డేంజర్ జోన్లో 7 ఉన్నారు. ఎవరు, ఫ్లోరా, సంజన, శ్రీజ, సుమన్ శెట్టి గారు, తనుజ, వీళ్ళంతా దీంట్లో ఉన్నారు డేంజర్ జోన్లో. ఇంకా లాస్ట్ ఓటింగ్ డేస్, మీరు ఎవరెవరికి మీకు ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఉన్నారో ఓట్లు వేయడానికి ట్రై చేయండి, వాళ్ళని సేవ్ చేయడానికి ట్రై చేయండి. నాకైతే డేంజర్ జోన్లో ఈసారి ఇంకా శ్రీజ బాగా గట్టిగా అనిపిస్తుంది. చెప్పలేము ఈసారి రీతు కూడా ఉంటుందేమో, ఎందుకంటే రీతు పవన్ కూడా ఉండొచ్చు. ఆ పేర్ గేమ్స్ అనేవి ఎప్పుడైతే వీళ్ళు స్టార్ట్ చేశారో నెగిటివిటీ వచ్చేసిందండి. ఇప్పుడు భరణ్ గారికి అంటే ఆయన సేవ అయ్యారు కాబట్టి సరిపోయింది, కానీ ఒకవేళ భరణ్ గారు తనుజ గారు ఉన్నా కూడా అది నచ్చదు జనాలకి. ఇప్పుడు ఏదో సీరియల్స్ కాదు కదా, నాన్న కూతురు, అన్న తమ్ముడు, చెల్లె, అక్క, అదేం గేమో అర్థం కాదు. అక్కడ డెఫినెట్గా కాన్ఫ్లిక్ట్ వచ్చేస్తుంది. ఇప్పుడు మా వాళ్ళు అనేది, ఒకవేళ మా వాళ్ళు అన్న తర్వాత కూడా ఏమన్నా చేయలేదనుకోండి వాళ్ళకి ఫేవర్, అది మళ్ళీ ప్రాబ్లమే. ఇవన్నీ రకాలు మనకి ఆడియన్స్కి అనిపిస్తుంది, అన్న అన్నాడు, అక్క అన్నాడు, కూతురు అన్నాడు, ఇలా చేశాడని. అవన్నీ రాకుండా ఉండడానికి ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గేమ్ ఆడితేనే బెటర్, వాళ్ళకి బెటర్ మెయిన్.
ఎందుకంటే ఓటింగ్ స్ప్లిట్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు ఒకరు నచ్చకపోతే ఆ పేరే నచ్చదు, దానివల్ల వాళ్ళకి ఓట్స్కి కూడా ప్రాబ్లం అవుతుంది. సో మరి ఈ వీకెండ్ వైల్డ్ కార్డ్ వస్తారా, మరి నెక్స్ట్ వీక్ మండే నుంచి వస్తారా చూడాలి. ఇప్పటివరకు ఇంత జరిగిందండి. ఇప్పుడు మీకు నాకు ఇష్టమైన కంటెస్టెంట్లకి ఓట్లు వేయడం స్టార్ట్ చేయండి. తర్వాత ఇంకా లీస్ట్లో ఉన్న వాళ్ళు అంటే ఇంకా నాకు అదే ఈసారి శ్రీజ కానీ వీళ్ళు చెప్పలేండి. డెమాన్ పవన్ రీతు అని కూడా అంటున్నారు, డేంజర్ జోన్లో ఉన్నారని అంటున్నారు. సంజన గారు సేవ్ అవుతారు, ఫ్లోరా గారు సేవ్ అవుతారేమో అనుకుంటాం మనం. చాలా అదిగా ఉంది ఓటింగ్ అంతా. సో ఎవరని చెప్పలేము. రేపు ఈవినింగ్కి మళ్ళీ అప్డేట్ మీకు ఇవ్వడానికి ట్రై చేస్తామండి 100%గా. మా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఉంటానండి. థ్యాంక్ యూ సో మచ్.